ఉల్డలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగుతుంది. వన దేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటి రోజు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండవ రోజైన ఇవాళ అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువుదేరనుంది. దీంతో ఇవాళ భక్త ప్రవాహం మరింతగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిలకలగొట్టు నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మేడారం జనజాతరగా మారింది. గత రాత్రి సారాలమ్మతో పాటు సారాలమ్మ, పడిగిత్తి రాజు, గోవిందరాజులు గద్దెపై కొలువు తీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగుతుంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటి రోజు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండవ రోజైన ఇవాళ అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువుదేరనుంది. దీంతో ఇవాళ భక్త ప్రవాహం మరింతగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిలకలగొట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మేడారం జనజాతరగా మారింది. గత రాత్రి సారాలమ్మతో పాటు సారాలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెపై కొలువు తీరారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునే క్రమంలో జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.